మత్తయి సువార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు ఎవరైనా గట్టిగా చదవండి. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించింది. దేవుడి మాటలు మనకు దీవెనగా చేయునుగాక. హల్లెలూయా. ప్రభువునందు ప్రియులారా, ఈ సమయంలో పరిశుద్ధ దైవ లేఖనం యేసుక్రీస్తు ప్రభు జన్మను గూర్చిన ఆ దినాల్లో జరిగిన అనేక సంగతులు గూర్చినటువంటి ఇన్ఫర్మేషన్ మనకు అందిస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభు జన్మించినప్పుడు మందకాపరులు ఎలా స్పందించారు, యేసుక్రీస్తు ప్రభు పేరు పెట్టాల్సి వచ్చినప్పుడు మందిరంలో ఉన్న సుమయోను అనే భక్తుడు, అన్న అనే ప్రవక్త్రి ఎలా స్పందించారు, యేసుక్రీస్తు ప్రభు ఎదుగుచుండగా 2 ఏళ్ల వయసు వచ్చేసరికి ఆయన వెతుక్కుంటూ వచ్చిన తూర్పు దేశపు జ్ఞానులు ఎలా ఆరాధించారనే ఇన్ఫర్మేషన్ సువార్తల్లో ఖచ్చితంగా రాయబడింది. ఆయా సందర్భాలు ఇవన్నీ గుర్తు చేసుకుంటా ఈ రాత్రి ఈ మధ్యాహ్నం మనకున్న సమయాన్ని బట్టి జ్ఞానులు చేసిన ఆరాధనలో అత్యంత శ్రేష్టమైన ఘట్టాన్ని మీకు గుర్తు చేస్తారు. జ్ఞానులు అంటే అక్షరాల ఆ రోజుల్లో ఆ దేశంలో గ్రంథాలు విరిగినటువంటి పరిశోధన చేసేటువంటి మేధావులు. ఈ రోజుల్లో జ్ఞానులు అంటే దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని మార్చుకున్నవారు. దేవుని స్తోత్రం చెప్పండి. జ్ఞానులు అంటే ఎవరు? దేవుని వాక్యాన్ని బట్టి జీవితాన్ని ఏమా లోపలికి కూర్చోండి, లోపలికి తల్లి వెల్కమ్. మీరు అటు ఇటు తిరిగితే వాళ్ళు డిస్టర్బ్ అవుతారు. లోపలికి చైర్స్ ఉన్నాయి, లోపలికి కూర్చోండి. ప్లీజ్ కమ్ ఇన్ సైడ్. దేవుని స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. జ్ఞానులు అంటే యేసుక్రీస్తు ప్రభువును బట్టి జీవితాలు మార్చుకున్నవారు, యేసుక్రీస్తు ప్రభువును బట్టి బ్రతుకును మార్చుకున్నవారు, యేసయ్యను బట్టి వారి పద్ధతి మార్చుకుని దేవుని సన్నిధిలో సాగేవారు జ్ఞానులు. దేవుని స్తోత్రం అంటే. హల్లెలూయా. ప్రియులారా, ఆ లెక్కన ఆరాధించే వారందరూ జ్ఞానులే. ఎలా ఆరాధించాలి? వరుసగా నెంబర్ 1, నక్షత్రాన్ని చూచి నడవాలి. నక్షత్రం అంటే ఎవరు? త్రోవ చూపించేవారు. ఆ జ్ఞానులకు త్రోవ చూపించిన నక్షత్రం. ఈ ఆరాధించే వాళ్ళకి త్రోవ చూపించేవారు ఎవరు? మీ ఇంటి పక్కన, ఇంటి ముందు కాదు. నీ కొరకు ప్రార్థన చేసి, నీ కొరకు దేవుని వాక్యాన్ని బోధించి, నీ కొరకు కన్నీరు కాచి, దైవ సన్నిధిలో నీ జీవితం బాగోవాలని దైవ బోధ చేత, ప్రార్థన విజ్ఞాపనల చేత నేను సంరక్షణ చేస్తున్న నీ సంఘ కాపరి నీకు నక్షత్రం. ఈ మాటలు వింటున్న వాళ్ళారా, ఏదో ఒక సంఘాలు కట్టుబడి ఉన్నాను. ఖచ్చితంగా ఈ వారం ఈ సంఘానికి వెళ్తానండి, వచ్చే వారం ఆ సంఘానికి వెళ్తానండి, నచ్చకపోతే ఇంకో దగ్గరికి వెళ్ళిపోతాను వాళ్ళు చాలా మంది ఉన్నారు. అప్పుడు మీరు అజ్ఞానులే కానీ జ్ఞానులు కానీ. జ్ఞానులు నక్షత్రాలు చూచే నడవాలి. దైవజనుల బోధ, దైవజనుల పెంపకం మనసులో ఉండాలి. రెండవది, ఆనందముతో, ఎలాగా? ఆనందముతో ఇంట్లోకి రావాలి. ఇల్లు అంటే మందిరం. దేవుని ఇల్లేది? దేవుని మందిరం, దేవుని సంఘం. సంఘానికి ఎలా రావాలి? ఈశ్వరుమంటూ రాకూడదు, కాళ్ళు ఇడ్చుకుంటూ రాకూడదు. ఎలా పోతే ఏమని అంటారేమో, వెళ్దాంలే అని రాకూడదు. దేవుని మందిరానికి ఆశగా పరిగెత్తుకొని రావాలి. దేవుని స్తోత్రం. ఆనందంతో రావాలి. ఎలా రావాలి? మనకి ఇష్టమైన చుట్టాలింటికి వెళ్తే ఎలా వెళ్తాం? ఆడపిల్లలు కొత్తగా పెళ్ళైన చాలా రోజుల తర్వాత పుట్టింటికి వెళ్తే ఎలా వెళ్తారు? సంతోషంగా వెళ్తారు. బండిని పనులు టపటపటప చేసేసుకొని పరిగెట్టి పారిపోతారు. బ్యాగులు ఎంత బేగా సరిదేసుకుంటారో అర్థమవుతుందా? దైవ సన్నిధికి కూడా అలాగే రావాలి. నేను గమనిస్తూ ఉంటాను. నేను మాటికి చెప్తే మీరు బాధపడతారు, కానీ మందిరానికి వచ్చే శ్రద్ధ కనపడదు కొంతమందికి. మరి అయ్యేం రాజభవనంలో ఇల్లు శుభ్రం చేసుకుంటూ ఉండిపోతారు, ఒళ్ళు గిన్నెలు శుభ్రం చేసుకుని ఉండిపోతారు. ఎలా లేవలేరా?
ఇక్కడి నుంచి వెళ్ళి ఉదయం లేచి గుమ్మడూరు సంఘానికి వంట చేసి వచ్చాను నేను. అందరికంటే ముందు వచ్చి ఇక్కడ సర్దుకున్నాను మొన్నాన్ని. మీకు ఏం పని ఉండదు పాస్ గారు అనుకున్నారు. ఇవాళ రాత్రి ఇంకో చోటు వాక్యం చెప్పడానికి వెళ్ళాలి. మందిరానికి రావాలని ఆశ నీ జీవితంలో దీవెన కలిగిస్తా. దేవునికి స్తోత్రం. యెహోవా మందిరావరణను చూడవాలని నా ప్రాణము ఆశతో ఎదురు చూస్తుంది అంటారు కౌరవ కుమార్. మా శరీరము హృదయం ఆనందంతో కేకలేస్తున్నాయి. కారణాలు 100 చెప్పండి. అవసరమైతే అరగంట లేటుగా మొదలెడతాం, కానీ మందిరానికి ఎలా రావాలి? ఇవాళనే కాదు, ఎప్పుడు వచ్చిన సంఘంలోనికి అక్కడ జీవం ఉంది, అక్కడ ఆనందం ఉంది, అక్కడ నా కోసం ప్రార్థించే వాళ్ళు ఉన్నారు, అక్కడ నా క్షేమాన్ని ఆలోచించేవారు ఉన్నారు అనుకొని అత్యానంద భర్త వేస్తేనే జ్ఞానులు చేసిన ఆరాధన. మూడవది ఏం చేశారు? వచ్చిన వాళ్ళు తల్లిని శిశువును చూశారు. అంటే యేసుక్రీస్తు ప్రభువుతో మీకు వ్యక్తిగతమైన సంబంధం ఉండాలి. దేవుని స్తోత్రం. యేసు ప్రభు గొప్ప దేవుడంట, మంచి దేవుడంట. అవునా? అవును. ఎలా తెలుసు? నా దేవుడు నాకు తెలుసు. నా దేవుని ప్రార్థన చేస్తే, నా దేవునితో నా కష్టాన్ని చెప్పుకుంటే, నా దేవునితో నా సంతోషాన్ని చెప్పుకుంటే, దేవుడు నాకు చేసిన కార్యాలు మీరు నేను ఎరుగుదును అని లోపలికి వచ్చిన వాళ్ళు ఒకరోజు కాదు ఒక్కరోజన్నా ఈ అనుభవానికి రావాలి. సమరయ స్త్రీ బావి దగ్గర కుండ వదిలేసి ఊర్లోకి వెళ్ళింది. వెళ్ళి ఊరోళ్ళందరికీ చెప్పింది, రండి నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడాన్ని రుచి చూడండి, నా బ్రతుకు మార్చేశాడు. ఊరోళ్ళందరూ వచ్చి ప్రభువును చూసి కాసేపు మాట్లాడాకన్నారయ్యా, ఇలాగ మాకు సంతోషం లేదు, మీరు మా ఊరు రండి, మా ఊర్లో ఉండండి అంటే వాళ్ళ మాట కాదనలేక ఆ సుఖారనే ఊరిలో వెళ్ళి 2 రోజులు ఉన్నాడు ఆయన. 2 రోజులు ప్రభువు మాటలు విన్న తర్వాత ఆ మాటలు విన్నటువంటి వారు మళ్ళా ఈ స్త్రీ దగ్గరకు వచ్చి వారు అని చెప్తున్నారు. ఈ స్త్రీ ముందు ఊరోళ్ళకి చెప్పింది. ఆ ఊరోళ్ళ తర్వాత ఈ స్త్రీ దగ్గరకు వచ్చి వారి అనుభవాన్ని చెప్తున్నారు. యోహాను సువార్త 4:41 చదవండి. యోహాను సువార్త 4:41. ఆయన మాట వినందున ఇంకా అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఏమంటున్నారండి? ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి కాక మా మట్టుకు మేమే విని ఈ నిజముగా లోకరక్షకుడు తెలుసుకొని దేవునికి స్తోత్రం. ఇంతకుముందు నీ మాటను బట్టి నమ్మాం, ఇప్పుడు మా మట్టుకు మేమే విన్నాం, ఆ తర్వాత తెలుసుకున్నాం, ఆ తర్వాత నమ్ముకున్నాం. ఇది అనుభవం. దేవునికి స్తోత్రం. తల్లిని శిశువును చూడటం అంటే యేసులోనికి వచ్చిన వారికి ఉండాల్సిన, జ్ఞానులకు ఉండాల్సిన, ఆరాధించే వారికి ఉండాల్సిన పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇంతకుముందు విన్నాం, ఇప్పుడు మా మట్టుకు మేమే తెలుసుకున్నాం, నమ్ముకున్నాం. పాస్టర్ గారు చెప్పింది విన్నాం, అవునో కాదా అని పరీక్షించుకున్నాం. ఆయన మాతో కూడా మాట్లాడాడు. ఇప్పుడు పాస్టర్ గారు చెప్పిన మాటను బట్టి కాదు, మా మట్టుకు మేమే ఆయన నిజముగా దేవుడిని నమ్ముకుంటున్నాం అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. మందిరానికి వచ్చేవాళ్ళకి ఎంతమందికి అనుభవం ఉంది? కొన్ని సంఘాలకి సంవత్సరాల తరబడి వెళ్ళినా వాళ్ళ ప్రార్థన రాదు, దేవుని గురించిన సంగతులు తెలియవు, నామకార్థంగా వస్తారు వెళ్తారు అంతే. వచ్చి వెళ్తున్నామంటే ఆ దేవుని గొప్ప సంగతి, ఆ దేవుని మంచి సంగతి, ఆ దేవుని ప్రేమ గల సంగతి నీకు అర్థం కావాలి. ఇది జ్ఞానులు చేసే ఆరాధనలో 3వ మెట్టు. మొదటి మెట్టు ఏమని చెప్పాను? నక్షత్రాన్ని చూడాలి, దైవజన్యం వెంబడించాలి. 2వ మెట్టు ఏమని చెప్పుకున్నాం? సంతోషంగా దేవుని సన్నిధిలోకి రావాలి. 3వ మెట్టు ఏమని చెప్పుకున్నాం? ఆయనతో వ్యక్తిగతమైనటువంటి అనుబంధము, సంబంధము ఉండాలి. 4వది ఆయనను సాగిలపడి పూజించాలి. దేవుని స్తోత్రం. నేను కొంతమంది బిడ్డలు చూస్తాను, ఆరాధన చేస్తున్నప్పుడు కన్నీళ్ళు కారుతూ ఉంటాయి. హృదయపూర్వకంగా దేవునితో చెప్పుకుంటూ ఉంటారు, ప్రార్థన హృదయపూర్వకంగా దేవునితో చెప్తున్నారు. కొందరు చూస్తారు కప్పగుడ్లు వేసుకుని అటు చూస్తూ ఉంటారు. కొందరు ప్రార్థన అనగానే బయటకు వెళ్తూ ఉంటారు. పాపం అప్పుడు దాకా రాని పాస్ అప్పుడే వస్తుంది ఏంటో తెలియదు నాకు.
ఆరాధన ప్రార్థన అనగానే వెంటనే దేవుడితో కనెక్ట్ అయిపోవాలి. 2 గంటల మందిరంలో ఉండాలి, సిద్ధపడి రాలేకపోయాం అనుకో, షుగర్ ఉన్నవాళ్ళే 2 గంటలకు ఒకసారి ఆగొచ్చు. ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు మాటికి బయటకు ఎందుకు వెళ్ళాలి? చిన్నపిల్లల కంటే తెలియదు పెద్దవాళ్ళ పరిస్థితి. ప్రార్థన అనగానే దేవుడితో కనెక్ట్ అయ్యి, వాక్యం అనగానే శ్రద్ధగా, పిల్లలతో ఆడకుండా, కబుర్లు చెప్పుకోకుండా. కాబట్టి మన సంఘం దేవుడి పర్వాలా చాలా చోట్ల చూస్తాను నేను, ఒకరితో ఒకరు మాట్లాడుకుంటూ ఉంటాను. మీకే చెప్తాను, గెలుక్కోకండి. దేవుని స్తోత్రం కలిగిన ఎలా ఉండాలి? వినయముతోను, భయభక్తులతోనూ, శ్రద్ధాశక్తులతోనూ దేవుని పూజించాలి. దేవునికి స్తోత్రం. ఆరాధించడం పాట పాడేయడం, దేవుడిని మాటలు చెప్పేయడం కాదు. ఆరాధించడం అంటే దేవుడు చేసిన మేలు గుర్తు చేసుకుంటూనే హృదయంలో కృతజ్ఞత కన్నులు వెంబడి కన్నీళ్ళగా కారి, ఈ జీవితం నువ్వు ఇచ్చింది ప్రభువా, ఈ సంతోషం నువ్వు ఇచ్చింది, ఈ బ్రతుకు నువ్వు ఇచ్చింది, నువ్వు లేకపోతే మా జీవితం ఏమైపోవునో అని దైవ సన్నిధిలో మన హృదయాన్ని కుమ్మరించుకోవడం, అది భక్తి. లోకంలో ఉన్నప్పుడు దాన్ని పెట్టుకునే ఉన్నాం దేవుడి దగ్గర, దాన్ని పెట్టుకునే వాళ్ళం అనుకుంటే అయిపోయింది, అందులో ఏం లేదు, ఇంకా అనుకున్నాం అని వేసుకున్నాం. కానీ ఇక్కడ అలా కాదు. యూ హ్యావ్ టు ఇంటరాక్ట్ విత్ రెవరెన్స్. గౌరవంతోనూ మర్యాదతోనూ నీ మనసును దేవుని చెప్పుకోవాలి. ప్రభువుకు వందనాలు చెప్పాలి, స్తోత్రాలు చెప్పాలి, కృతజ్ఞత చెప్పాలి. థ్యాంక్ యూ లార్డ్, నా బ్రతుకులు ఎన్నో గొప్ప కార్యాలు చేశాను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 4వ మెట్టు. 5వ మెట్టు ఏంటి? ఎంత చేస్తే అయిపోదు. పెట్టెలు విప్పి ఏం చేయాలి? వాళ్ళు ఏం చేశారు? బంగారము, సాంబ్రాణి, బోరము కానుకలుగా సమర్పించారు. కానుక ఇవ్వడం అనేది అన్ని మతాల్లోనూ ఉంది, ఉందా లేదా? ఎంతసేపు క్రైస్తవులు కూడా అడుగుతూ ఉంటారు, దశంభాగాలు అడుగుతారు, కానుకలు అడుగుతారు. మరి మీరు నిలువుదోపుళ్ళు అడుగుతున్నారు, ఇవ్వట్లేదా? నిలువుదోపుళ్ళు మాట్లాడండి. బంగారు కిరీటాలు ఇస్తారు, వజ్రాలు ఇస్తూ ఉంటారు, బంగారు కణికలు వేస్తూ ఉంటారు, తుడుగులు చేయిస్తూ ఉంటారు. మరి దాన్ని ఏమంటారు? దాన్ని ఏమంటారు? పెళ్లి చేస్తే పంతులు గారు 50,000 లక్షల రూపాయలు ఇస్తారు, ఇవ్వరా? ఎవరన్నా చచ్చిపోతే శ్రాద్ధకర్మం చేస్తే ఫ్రీగా వచ్చేస్తారా? చేయరే. పెళ్లి చేస్తే ఫ్రీగా చేస్తారా? గృహప్రవేశం చేస్తే ఫ్రీగా చేస్తారా? అయ్యేందుకు చెప్పరు? పాస్టర్ గారు డబ్బులు అడుగుతాడంట. పూజా వ్యవస్థ, పాస్టర్ వ్యవస్థ అనేవి ప్రజలకు భక్తి నేర్పించడానికి ఉన్నాయి. వాళ్ళు బ్రతకాలి కదా, వాళ్ళు ఎలా బ్రతుకుతారు? పౌరోహిత్యం చేసేవాడు పౌరోహిత్యం మీద బ్రతకాలి, సేవ చేసేవాడు సేవ మీద బ్రతకాలి. గ్రంథాలు చెప్తున్నాయి, అందులో కోట్లు ఇవ్వట్లేదు. దానికి కూడా విమర్శలు ఎక్కువైపోయి అక్కడ నోరు మూసుకొని ఇస్తారు. అవి బట్రా, ఈ బట్రా, అద్దే ఇద్దే అంటే ఇక్కడ అంతే. బాలంట ఎందుకు వచ్చింది అంటే జంటగా చెప్తున్నాను, ఆరాధనలో భాగం సంతోషంగా ఇవ్వడం కూడా. నీకు ఉన్నదేదో సంతోషం ఇవ్వు. దేవుని స్తోత్రం. కానుక 3 రూపాయలు. కానుక ఎన్ని రూపాయలు? గట్టిగా చెప్పండి. మొదటిది బంగారం. అంటే బంగారం అని కాదు, ఘనమైన కానుక. దేవునికి స్తోత్రం. ఏ కానుక? వెండి తులం 3,000 అయిపోయిందంట. ఎంత? 600 అంటే కొనడానికి కష్టం అయిపోయింది. తులం 3,000 అయిపోయింది. బంగారం 1,00,000 అయిపోయింది. 2,050కి బంగారం తులం 5 లక్షలు అవుతుంది. ఏమండి? ఘనమైన కానుక. ఇది నీకు చాలా గొప్పగా ఫీల్ అయ్యే కానుక. 200 రూపాయల సంపాదన ఉన్నవాడు 100 రూపాయలు కానుకిస్తే అది చాలా ఘనమైన కానుక. ఎందుకని? అది సంపాదన సగం ఇచ్చేసాడు. 10,000 రూపాయల సంపాదన ఉన్నవాడు 1000 ఇస్తే అది చిన్న కానుక. ఎందుకని? 10 వంతు ఇచ్చాడు. 100 రూపాయల సంపాదన ఉన్నవాడు 100 ఇచ్చేస్తే 100 కానీ పెద్ద కానుక. వాడి సంపాదన అంతా ఇచ్చేసాడు. నీ కానుక నువ్వు దేవుని ఎంత ప్రేమిస్తున్నావో తెలియాలి. దేవునికి స్తోత్రం. ఘనమైన కానుక ఇచ్చే కానుక ఘనమైనదిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎలా ఉండాలి? గట్టిగా చెప్పండి. ఎలా ఉండాలి? ఘనమైనదిగా ఉండాలి. ఈ దుర్మార్గము కష్టవసతి ఇప్పుడే కాదు, జీవితంలో ప్రతిసారి దేవునికి ఇవ్వాల్సి వచ్చినప్పుడు చాలా ఖచ్చితంగా మన బ్రతుకులు మన దైవ సంకల్పాన్ని జ్ఞాపకం చేసుకుని దేవుని కానుక దేవుని స్తోత్రంగా ఉండాలి.
మొదటిది ఘనమైన కానుక, రెండవది సాంబ్రాణి. అది ఆయన గొప్పతనాన్ని చాటి చెప్పే పూజార్హమైన కానుక, స్తోత్రార్హమైన కానుక, కృతజ్ఞతాపూర్వకమైన కానుక, ఆయన సుగుణాలను తెలియజేసే కానుక. సింపుల్గా చెప్తే ఆయన కోసం నువ్వు పని చేసే విధానం ఆ కానుక. ముందు నీ సంపదలోంచి ఇవ్వాలి, రెండు నీ బలములో నుంచి ఇవ్వాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడు చెప్తాను, సొంత ఇంటి పని కనిపిస్తే చాలా బాగా చేసుకుంటాం, సేవలో పని కనిపిస్తే లెక్కలేసుకుంటాం. సేవలో పని చేయడానికి కూడా అంతే ఆశగా వచ్చి ముందు సేవ తర్వాత నా ఇల్లు అనుకునే ఆలోచన వచ్చినప్పుడు నువ్వు ఘనమైన కానుక, విలువైన కానుక కూడా ఇచ్చినట్టే. దేవునికి స్తోత్రం. ఏ కానుక అది? విలువైన కానుక, ఇష్టమైన కానుక, ప్రీతిపాత్రమైన కానుక దేవునికి ఇవ్వాలి. ఇక మూడవ కానుక ఏంటంటే బోలం. ఏంటిది? బోలం, చేదు. ఇది శ్రమను భరించే కానుక. ఏ కానుక? ప్రభువు నిమిత్తం శ్రమ భరించడం కూడా కానుకే. ఇది ఇచ్చేది కాదు, అనుభవించేది. దేవుని నమ్ముకొని నీతిగా బ్రతుకుతున్నందుకు కొన్నిసార్లు కష్టాలు వస్తాయి. మనుషుల మాటలు, సూటిపోటు మాటలు, కుటుంబంలో యాతన, ఆరడి, బలహీనమైన మనస్థితి, ఓర్చుకోలేము, ఏడుస్తాము, అయినా దేవుని వదలలేము. దేవుని స్తోత్రం. మనుషులు ఏమన్నా దేవుని వదలం, కుటుంబాలను ఇబ్బందులు పడినా దేవుని వదలం, మనుషులు తిరస్కరించినా దేవుని వదలం, శ్రమ పడినా దేవుని వదలం, సూటుపోటు మాటలు మాట్లాడినా దేవుని వదలం. అది దేవుని కానుక అయిపోదు. దేవుని స్తోత్రం. నా నిమిత్తం నువ్వు శ్రమ పడుచున్నావు కనుక నేను ఈ శ్రమలో నేను విడిపిస్తాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు అద్భుతాలు చేసింది. నేను దేవుని సేవలోనికి వచ్చిన తర్వాత నా పిల్లలు పెద్దవాళ్ళు అవుతున్నప్పుడు వాళ్ళ సర్టిఫికేట్లో క్రిస్టియన్స్ అని రాయించేశాను. నేను, నా ఫ్రెండ్స్ నాతో వాదించారు, టీచర్స్ ఉన్నారు, ఈ ప్రాంతాల్లో మాస్టర్స్ ఉన్నారు, నా క్లాస్మేట్స్. నువ్వు ఎలాగో దేవుని మీద భక్తిలోకి వెళ్ళిపోయావు, వాళ్ళ భవిష్యత్తు ఎందుకు పాడు చేస్తావు, వాళ్ళ రిజర్వేషన్ అంటే అది ఉద్యోగాలు వస్తాయి, నువ్వు క్రైస్తవులను రాయించుకుంటే ఎలా కుదురుతాయి చెప్పండి. నేను క్రైస్తవుని అయ్యాను, నా సర్టిఫికేట్స్ వదిలేశాను, ఉద్యోగం చేయకూడదు అనుకున్నాను. నా పిల్లలు నేను ముందు పుట్టుంటే ఓకే, దేవుని సేవలోకి వచ్చాక పుట్టారు, వాళ్ళు ఏమవుతారు ఇప్పుడు? వాళ్ళు తినే ప్రతి ముద్ద దేవుని సేవలో దేవుడు ఇచ్చిందే కదా. వాళ్ళు ఎలా దేవుని బిడ్డ కార్యం చెప్పను. నేను అన్నాను, వాళ్ళు ఉద్యోగం రాకపోయినా పర్వాలా, దేవుని సేవ కోసం బ్రతికినా బ్రతకపోయినా వాళ్ళు క్రైస్తవులుగానే బ్రతకాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్టీవెన్ సేవకు వచ్చాడు, మున్ని సేవకులు చేసుకుంది, చిన్న ఉద్యోగం చేస్తానంది. చిత్రం ఏంటి, మనం చూస్తున్న సజీవమైన సాక్ష్యం కదా. జిల్లాలో ఒకే ఒక్క పోస్టు క్రైస్తవులకు ఉంటే ఆ ఒక్క పోస్టు చిన్నికి వచ్చింది. దేవుని స్తోత్రం. దాదాపు 16,000 మంది పరీక్షలు రాస్తే 16,000 మంది ఉద్యోగాల కోసం 6 లక్షల మంది రాశారు పరీక్ష. 16,000 పోస్టులకి మన జిల్లాలో 239 పోస్టులు ఒక్కటే క్రిస్టియన్ పోస్ట్, అది చిన్నికి వచ్చింది. అప్పుడు కూడా ఎంత కష్టం అయిపోయింది, ఎక్కడో తీసుకెళ్ళి కొట్టంలో వేసారు. అయ్యో ఎలా కూతురు ఎలా ఉంటుందో, దానికోసం దేవుడు ఏం చేశాడు, ముందుగానే ఆ ప్రాంతాల్లో 1 సంవత్సరం మనం సేవకులు పోషించాం. దేవుని స్తోత్రం చెప్పండి. ప్రతి నెలా మీరు కొంత ఇచ్చారు, నేను కొంత పట్టుకొని దాదాపు 12 మంది సేవకులు ప్రతి నెలా సహాయం పంపించాం. ప్రతి సంవత్సరం అంతమందికి బట్టలు కొన్నాను. సరిగ్గా చిన్ని వెళ్ళినటువంటి ఊరిలో సేవ చేసే సేవకుడు ఆ బ్యాచ్లో ఉన్నవాడు తగిలాడు. దేవుని స్తోత్రం. అంటే 1 సంవత్సరం ముందే దేవుడు ఏం చేశాడు, అక్కడ సిద్ధం చేశాడు. ఆ ఊళ్ళో 20 కుటుంబాలు ఉంటే 20 కుటుంబాలు దేవుడు నమ్ముకున్న వాళ్ళే ఉన్నారు. చిన్ని ఉండడానికి మాస్టర్ గారి చర్చ వెనకాల ఇలా వెనకాల ఒక ఇల్లు కట్టేసి వెంటనే ఆ గోడలు ఉన్నాయమ్మా పూర్తి చేసుకునేవి ఇల్లు కట్టేసుకొని చర్చ వెనకాల ఇంట్లో ఉన్నారు. ఇప్పుడు రోజు 2 గంటలు నడిచి వెళ్తుంది స్కూల్కి, కొండలెక్కి దిగి ఏరు దాటి కొద్ది రోజులు వెళ్ళి నెల గడిచేసరి రోడ్డు పడింది. ఇప్పుడు అక్కడ దేవుని స్తోత్రం. బండి మీద 2 నిమిషాలు వెళ్ళిపోతుంది, కొంచెం కష్టమైన. ఇంకొంచెం ముందు తారు రోడ్డు పడిపోతే 10 నిమిషాలు వెళ్ళిపోతుంది. ఏం చేశాడు దేవుడు? ఆ నామాన్ని బట్టే, ఏ నామాన్ని బట్టి? ఆ నామాన్ని బట్టే. ఇప్పుడు క్రైస్తవురాలు కాబట్టి క్రిస్మస్ సేవలు పెట్టుకుని వచ్చేసింది. దేవుని స్తోత్రం. కాదనడానికి లేదు. నేను క్రిస్టియన్ పోస్ట్లో జాయిన్ అయ్యాను, క్రిస్మస్కి వెళ్ళకపోతేనా చక్క సేవలు పెట్టుకుని వచ్చేసింది.
దేవుడు నీ శ్రమను చూస్తాడు, నీ కష్టాన్ని చూస్తాడు, నీ పోరాటాన్ని చూస్తాడు. మనం చేయాల్సింది ఘనమైన కానుక, విలువైన కానుక, త్యాగపూరితమైన కానుక. 3 కానుకలు ఇవ్వాలి. నీ సంపదలోంచి బెస్ట్, నీ శారీరక శ్రమలోంచి దేవుని కోసం ప్రయాసపడు. కష్టం భరించాల్సి వచ్చిన దేవుని కోసం బ్రతికి. ఇది 5వ మెట్టు. అలా చేస్తే జ్ఞానుల ఆరాధన. దేవునికి స్తోత్రం. ఎవరు ఆరాధన? జ్ఞానుల ఆరాధన. 3 కోరికలు చెప్తాను. ఎప్పుడో చదివాను. ఈనాడు పేపర్లో భక్తి మార్గం అనే చోట రాసేవాళ్ళు. ఆయన చాలా లాంగ్ బ్యాక్ చదివిన గుర్తున్నాడు. దేవుణ్ణి 3 చెట్లు 3 కోరికలు కోరాయండి. ఓ చెట్టు అడిగింది, దేవా నేను ఎప్పుడు విలువైన ఘనమైన జీవితాన్ని జీవించాలా, అలా దీవించు. ఇంకో చెట్టు అడిగింది, నా ప్రపంచాన్ని అంతా చూడాలని ఉంది, నేను అలా దీవించు. ఇంకో చెట్టు అడిగింది, ఎప్పుడు నీతోనే ఉండాలని ఉంది, అలా దీవించు. 3 చెట్లు 3 కోరికలు అడిగింది. మొదటి చెట్టు ఏమడిగింది? ఘనమైన జీవితం. రెండో చెట్టు ఊళ్ళన్నీ చూడాలి. 3వ చెట్టు నీతోనే ఉండాలి. మొదటి చెట్టు కొట్టేశారు. ఆ చెక్కను పట్టుకెళ్ళి జమీందారులు రాజుల ఉండే భోషాల పెట్లు తయారు చేశారు. భోషాల పెట్లు అంటే మన బీరువాళ్ళు లాంటివి. అందులోనే విలువైన పట్టుబట్టలు, బంగారం, డబ్బులు దాస్తాయి. అంతే, దాని లెవెల్ మారిపోయింది. ఆ చెట్టు ఎన్ని మొక్కలు అయిందో, ఎన్ని పెట్లు అయిందో, ఆ పెట్లన్నీ రాజులలోకి వెళ్ళాయి. ధనాగారం ఎప్పుడు చూసినా విలువైన పెట్టి అయిపోయింది. అది మురిసిపోయింది. చూసావా, దేవుడు నాకు కోరికలు ఇచ్చాడు. ఇంకో చెట్టును కొట్టారు, చెక్కలు కోసారు, దాంతో పడవలు చేశారు. పడవలు ఎక్కడికి వెళ్తాయి? ఒక ఊరు నుంచి ఒక ఊరు, ఒక ఊరు నుంచి ఒక ఊరు. సరుకు రవాణా చేసేటువంటి నావలు అయ్యాయి. ఇండియా నుంచి వెళ్తుంది, అమెరికా వెళ్తుంది, ఆఫ్రికా వెళ్తుంది, ఐరోపా వెళ్తుంది, అన్ని దేశాలు తిరిగి వస్తుంది. ఆహా, దేవుడు నాకు కోరిక తీర్చాడు. 3వ చెట్టును కొట్టేశారు. దాన్ని ఎవడో కొనలేదు, ఎవడో పట్టుకెళ్ళలేదు. అలాగే కోత మిల్లు ఉండిపోయింది. దేవా, నా కోరిక తీర్చలేదేమయ్యా నువ్వు? నా కోరిక మంచిది కాదా? నీతో ఉండాలనుకోవడమే పాపమా? నన్ను నీ లోపల వదిలేస్తావని బాధపడిన చెట్టు. కాలం మారింది. రాజులు పోయారు, జమీందారులు పోయారు. పెట్టుల్లో బంగారం లేదు, వెండి లేదు. ఈ పెట్లు పాత బట్టలు వేసుకుని పెట్ల కింద మారిపోయాయి. ఏమే ఖాళీలు అయిపోయి, ఆడు కొనుక్కున్నాడు, ఈడు కొనుక్కున్నాడు. అంత పెద్ద పెట్లు ఎవరు తాగుతాడు? సూట్ కేసుకు వచ్చేసాయి కదా, బీరువాళ్ళు వచ్చాయి. చెక్క పెట్లు ఎవరికి కావాలా? బొగ్గులు వేసుకున్నారు కొంతమంది, పాత బట్టలు వేసుకున్నారు కొంతమంది, చిట్టుకైతే వేస్తారు కొంతమంది. దాని కోరిక తీరింది కానీ పనికి రాకుండా పోయింది. పడవలు ఎంతకాలం తిరుగుతాయి? తిరిగి 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 అడుగంతా అరిగిపోయి, చిల్లులు పడి, తుప్పొట్టుపోతే చెక్క ఇక తిరగడానికి పని చేసి తీసి పక్కన పడేస్తారు. పోయి ఎవరికి అక్కర్లేదు, పక్కన కొట్టి పొయ్యిలో పెట్టేస్తారు. దాని పని అయిపోయింది. ఇది రాగి ఉండిపోయింది చెట్టు. ఒకరోజు యేసు ప్రభు సిలువ వేయాల్సి వచ్చింది. అప్పుడు ఆ కోత మిల్లులోకి వెళ్ళి కొంచెం బలంగా దృఢంగా ఉండేటువంటి చెక్కలు ఎక్కడ ఉన్నాయని చూస్తే ఈ చెట్టు కనబడింది. దాన్ని కోసి పట్టుకెళ్ళి సిలువ దగ్గర కొట్టారు. ఆ సిలువ ప్రభువు మోసాడు. ఆ సిలువ మీద ప్రభువును మేకులతో కొట్టారు. ఇప్పుడు చెప్పండి, సిలువ ఉందా పోయిందా? యేసును గుర్తు చేసుకునే సిలువను గుర్తు చేసుకోవాలా? యేసు రక్తమే చేయమని కానీ సిలువ రక్తమే చేయమని. సిలువ మెల్లో ఉంది, గుళ్ళో ఉంది, ఇంటి మీద ఉంది, గోడ మీద ఉంది. ఉందా? యేసు వచ్చే వరకు ఉంటుంది, మనం ఉండే వరకు ఉంటుంది. ముందు తీరినట్టు కనబడలేదు దీని కోరిక. కానీ ప్రపంచాలు నాశనం అయిపోయిన తర్వాత కూడా ఆ సిలువ కోరిన కోరిక నా తీరిపోతూనే ఉంటా. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, నీ కోరిక ఏంటి? నీ కోరిక ఏంటి? బలమైన కానుక, ఘనమైన కానుక, విలువైన కానుక, త్యాగపూరితమైన కానుకలాగా నీ కోరిక నిత్యము దేవునితో ఉండే కోరిక. అది జ్ఞానులు చేసే ఆరాధన, క్రిస్టమస్ ఆరాధన. ఈ ఆరాధన సమయంలో మనం అందరము కూడా దేవుడు మనకి ఇచ్చిన జీవితాలు మన గొప్ప వల్ల రాలేదు, మన ప్రయోజకత్వం వల్ల రాలేదు, మన మేధావులు కాబట్టి రాలేదు, డబ్బులు ఉన్నాయి కాబట్టి రాలేదు. దేవుడి దయ వాళ్ళు వచ్చాయి. దేవుని స్తోత్రం. దేవుడితో చెప్పాలి, దేవుడు ఎప్పుడు నీతో ఉండదు. ఘనమైన కానుక నీకు అనిపించాలి, విలువైన కానుక అనిపించాలి, త్యాగపూర్తిగా నీ కోసం బ్రతకాలి, ఎప్పుడూ నీతో ఉండాలి. దైవజనులు వెంబడించి నడవాలి. దైవజనులకు ఏడుపు కలిగించకూడదని లేఖనంలో ఉంది.
దుఃఖంతో మీ ద్వారా పని చేస్తే మీకు ప్రయోజనం కాదన్నది దైవజనం ఏడిపించకూడదు. మీ సంఘంలోనికి ఎలా రావాలి? మేము సంతోషంగా రావాలి, ఆశగా రావాలి. నీతో ఆ బంధము వ్యక్తిగతమైందిగా నేను ఎరిగిన వారంగా ఉండాలి. రోజు రోజు లోతుగా వెళ్ళాలి. గౌరవంతో, వినయంతో, విధేయతతో నేను పూజించాలి, నీకు అర్పించాలి. ఈ ఆరాధన బ్రతుకంతా చేయాలి. నువ్వు మాకు సహాయం చేయి అని ప్రార్థన చేద్దాం. దేవుడు లాంటి కృప మనందరికి అనుగ్రహించును గాక. ఆమె దయచేసి తల వచ్చి కళ్ళు మూసుకోనండి. ప్రార్థన చేద్దాం. ఒక్క నిమిషం ఈ మాట మీకు అర్థమైతే నువ్వు దేవుని కోసం బ్రతికే బ్రతుకులో ఈ క్రిస్టమస్ ఆరాధనలో అన్ని మెట్లు బాగానే ఉన్నాయా? జ్ఞానులుగా ఆరాధించేవారు, ఆయన నామాన్ని మహిమపరచువారు, శ్రేష్టమైన దివ్యమైన బలమైన ఆ స్థితిగతులు గలవారంగా ఉన్నామా? ఎక్కడైనా తేడా పాడాలంటే సరి చేసుకుందాం, దిద్దుబాటుకు తెచ్చుకుందాం. దేవాలయంలో కనికరించమని అడుగుదాం. మా స్థితిని మార్చున్నాయని అని అడుగుదాం. విలువైన ఘనమైన త్యాగభరితమైన నీ సన్నిధిలో నిత్యం ఉండేటువంటి బ్రతుకులు మాకు కావాలని అడుగుదాం. ఆయన పాదాలు పట్టుకుని ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసుకుంటాం. నా కుటుంబం, నా బిడ్డలు ఆ విధంగా నా కుటుంబం నిత్యము నీ సన్నిధిని ఆశీర్వదించబడి దీవించబడి ఉండుగా కానీ మనం అలాగే బ్రతుకుదాం. దేవాకానికి నిత్యమడుగుదాం. నేను చేతని స్థుతులు చెల్లిస్తున్నాను. అడుగుదాం. పరిశుద్ధులు తండ్రి స్థుతులు. ఈ ఆరాధనలో మీరు మాతో ఉండి మాతో మాట్లాడిన మీ మాటల కోసం స్తోత్రాలు. మీ సన్నిధిలోకి వచ్చారు. లోకమంతా ఆడంబరంతో సంబరాలతో సెలబ్రేట్ చేసుకుంటున్న క్రిస్టమస్ మేము కూడా ఆరాధించే భాగ్యం ఇచ్చారు. చిన్నబిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు వచ్చారు. మేమందరం కలిసి నేను కనపరచడానికి కృప అనుగ్రహించాను. మీ నామాన్ని మహిమపరచుకోవడానికి కృప అనుగ్రహించాను. దేవుడితో నింపండి. సమయాన్ని మేలుగా చేసినందుకు వందనాలు. కనుక సమయాన్ని ఆశీర్వదించినది ఈ మాటలు మాలో ఫలింపచేయాలి. యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.